అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సైతం కృపాకర్ పోతుల గారు. కరెంటు పోయింది. వెలుగుతున్న లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. ఇళ్లలోనే కాదు, ఊరు మొత్తం కరెంటు పోయిందేమో. దట్టమైన చీకటి ఊరంతా అలుముకుంది. అంతవరకు వెలుగుకు అలవాటైన కళ్ళకి ఆ చీకటి కన్ను పొడుచుకున్నా కనపడనంత చిక్కగా అనిపించింది 2 క్షణాల పాటు. ఇంతలో శత్రు విమానాలు దాడి చేయటానికి దూసుకొస్తున్నాయన్న విషయాన్ని సూచిస్తూ చెవులు చిల్లులు పడేలా మోగుతున్న సైరన్ వినిపించింది. మరుక్షణం నగరం అంతటా గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. అంతవరకు తాత పక్కనే కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న కృష్ణుడు కరెంటు పోయి ఎయిర్ రైడ్ సైరన్ వినపడగానే ఒక్కసారిగా చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోయాడు. భయమేస్తోంది తాత అంటూ ఆయన్ని గట్టిగా కరుచుకుపోయాడు. భయమెందుకు నాన్న, నేను ఇక్కడే ఉన్నానుగా అంటూ దగ్గరకు తీసుకున్నాడు ఆయన మనవణ్ణి ప్రేమగా. ఆల్ క్లియర్ సైరన్ వినిపించి లైట్లు తిరిగి వెలిగే వరకు తాతను అలాగే గట్టిగా కరుచుకుని కూర్చుండిపోయాడు కృష్ణుడు కళ్ళు మూసుకుని. 1965 సంవత్సరం సెప్టెంబర్ నెల. 10 ఏళ్ల కృష్ణుడు 5వ తరగతి చదువుతున్నాడు. 6 నెలల్లో 6వ తరగతికి ప్రమోట్ అయి హై స్కూల్లో జాయిన్ అవుతాడు. ఎప్పుడెప్పుడు 6 నెలలు గడిచిపోతాయా, ఎప్పుడెప్పుడు హై స్కూల్ మెట్లెక్కుతానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పెద్ద రగడే రాజుకుంది. యుద్ధం మొదలైంది. అప్పటికి జస్ట్ వారం రోజుల ముందే ఆర్మీలో పనిచేసే కృష్ణుడి నాన్న సెలవు మీద ఇంటికొచ్చాడు. అయితే అంతలోనే యుద్ధం మొదలు కావటం, పర్యవసానంగా ఆయన సెలవు క్యాన్సిల్ కావటం, దాంతో 2 నెలలు హాయిగానే ఇంట్లోనే ఉంటాడనుకున్న తండ్రి రైలెక్కి వెళ్ళిపోవటం అంతా కలలా జరిగిపోయింది. తిరిగి వెళ్ళిన తండ్రి దగ్గరుండి క్షేమంగా చేరుకున్నానని కానీ, తను పనిచేస్తున్న రెజిమెంట్ యుద్ధారంగానికి వెళ్లాలన్న ఆదేశాలు జారీ అయ్యాయని, రేపు బయలుదేరుతున్నామని పంపిన టెలిగ్రామ్ అయితే ఒకటొచ్చింది. అంతే. ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేదు. నాన్న వెళ్ళిపోయిన 2వ రోజో 3వ రోజో అర్ధరాత్రి దాటాక అమ్మ పక్కలో పడుకున్న కృష్ణుడికి హఠాత్తుగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే నిశ్శబ్దంగా ఏడుస్తున్న అమ్మ కనిపించింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో వాడికి అర్థమైంది కూడా. ఏనాడు కంటతడి పెట్టగా చూడని తల్లిని అలా చూస్తుంటే కృష్ణుడికి కూడా దుఃఖం తన్నుకొచ్చింది. అమ్మను పట్టుకుని తను కూడా చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయాడు నిద్రపోకుండా. అదిగో అమ్మ అలా చాటుగా కన్నీరు కార్చడం కళ్ళబడ్డాకే వాడికి యుద్ధం అంటే సినిమాల్లో ఎన్టీఓడు కాంతారావు చేసిన కత్తి యుద్ధం లాంటి యుద్ధం కాదేమోనని, అందులో పాల్గొంటున్న తన తండ్రికి ప్రాణాలు పోయేలాంటి పెద్ద ప్రమాదం సంభవించొచ్చేమోనని భయం పట్టుకుంది. అది చాలదన్నట్టు కరెంటు కోతలు, బ్లేకౌట్లు, చీకటి రాత్రులు, నక్కలు ఓడవేస్తున్నట్టు భయంకరంగా కోతలు వేసే ఎయిర్ రైడ్ సైరన్లు, రేపో మాపో పాకిస్తానోడు మన ఊరు మీద బాంబులేసేలా ఉన్నాడంట అన్న పుకార్లు వాడి భయాన్ని మరింత ఆజ్యం పోశాయి. దానికి తోడు ఒకరోజు రాత్రి తాత, అమ్మమ్మ, కృష్ణుడు నిద్రపోయాడనుకొని జరుగుతున్న యుద్ధం గురించి, అది కలిగిస్తున్న విధ్వంసం గురించి, ప్రాణ నష్టం గురించి ఆందోళనగా మాట్లాడుకోవడం విన్న తర్వాత, జరుగుతున్న యుద్ధంలో వాడి నాన్న ఖచ్చితంగా చచ్చిపోతాడని, ఇంటికి ప్రాణాలతో తిరిగిరాడని ఎందుకనో గట్టి నమ్మకం ఏర్పడి వాడికి పట్టుకున్న భయం కాస్త తీవ్రమైన ఫోబియాగా మారిపోయింది. దాంతో సైరన్ వినిపిస్తే చాలు కృష్ణుడు భయంతో కంపించిపోతాడు. కరెంటు పోయి చీకటి కమ్ముకున్న మరుక్షణం పక్కన ఎవరుంటే వాళ్ళ చెయ్యి గట్టిగా పట్టుకుని మాటామంతి లేకుండా తిరిగి లైట్లు వెలిగే వరకు మౌనంగా కూర్చుండిపోతాడు. తాత రేడియోలో యుద్ధ వార్తలు వింటున్నప్పుడు తన తండ్రి యుద్ధంలో చనిపోయాడన్న వార్త ఎక్కడ చెప్తారోనన్న భయంతో గజగజలాడుతూ చుట్టుపక్కలే తచ్చాడుతూ ఉంటాడు. ఆ రోజు బుధవారం 15వ తేదీ సెప్టెంబర్ నెల. వారం, తేదీ, నెలతో సహా కృష్ణుడికి చాలా బాగా గుర్తుండిపోయిన రోజు అది. ఎక్కడో ఏదో చివాండా అన్న చిన్న ఊరు, అక్కడ భీకరమైన యుద్ధం జరిగిందట.
ఇరు పక్షాలకి చెందిన యుద్ధ ట్యాంకులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నాయట. అందులో 2 దేశాలకు చెందిన సైనికులు చాలామంది ప్రాణాలు కోల్పోయారట. కానీ చిట్ట చివరికి విజయం మాత్రం మన దేశాన్నే వరించిందట. ఆ రోజు ప్రసారమైన వార్తల్లో ఆ యుద్ధం గురించి, అందులో మన సైనికులు ప్రదర్శించిన శౌర్య ప్రతాపాల గురించి కథలుగా చాలాసేపు చెప్పారట రేడియోలో. అమ్మకి తాత నెమ్మదిగా చెప్తున్న విషయాలు కృష్ణుడి చెవిన పడ్డాయి. తాత మాటలు విన్న అమ్మమ్మ తనలో తాను నెమ్మదిగా గొణుక్కుంటూ దేవుడు పటానికి దండం పెట్టుకుంది. అమ్మ మాత్రం చాలాసేపు మంతి లేకుండా మౌనంగా ఉండిపోయింది. ఆమె చేతులు భయంతో వణకటం గమనించాడు కృష్ణుడు. నెమ్మదిగా అమ్మ పక్కకు చేరి తన 2 చేతులు ఆమె చుట్టూ వేసి పక్కనే కూర్చున్నాడు మౌనంగా. ఆ యుద్ధ వార్త ప్రసారమైన 3 రోజుల తర్వాత చేతికి అందిన టెలిగ్రామ్ ఇంటిల్లిపాదిని దుఃఖసాగరంలో ముంచివేసింది. కృష్ణుడి భయం కాస్త నిజమైంది. టెలిగ్రామ్ వచ్చిన వారం రోజులకి ప్రత్యేకమైన శవపేటికలో తండ్రి భౌతిక కాయం నగరానికి చేరుకుంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నగరంలోని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు అనేక మంది రైల్వే స్టేషన్కి తరలి వెళ్లారు. ఇక సామాన్య కార్యకర్తల సంగతి సరే ప్లాట్ఫామ్ కిక్కిరిసిపోయింది. జనసందోహంతో స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. వారు చేసిన జయధ్వానాలతో తండ్రి అంతిమ సంస్కారం పెద్ద ఊరేగింపుతో జరిగింది. అది జరిగిన మరో 10 రోజులకి టౌన్ హాల్లో బ్రహ్మాండమైన సంతాప సభ ఏర్పాటు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సాహసవీరుడని మెచ్చుకుంటూ అనేక మంది వక్తలు ప్రసంగించారు. కొంతమంది అయితే నియంత్రించుకోలేని భావోద్వేగానికి లోనై కన్నీరు కూడా కార్చారు. ముఖ్యమంత్రి తరపున హాజరైన మంత్రి మాట్లాడుతూ, దేశ పరిరక్షణకై తన ప్రాణాన్ని తృణప్రాయంగా త్యజించి పుట్టిన ఊరికి, స్వజనానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన అమరవీరుడి కుటుంబాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటామని, వాళ్ళు ఎటువంటి కష్టం లేకుండా బతికేందుకు కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తామని ముఖ్యమంత్రి గారి సాక్షిగా గద్గద స్వరంతో ప్రకటించారు. ఆ ఉపన్యాసం విన్న శ్రోతలు హర్షాతిరేకంతో జయధ్వానాలు చేశారు. అవన్నీ చూస్తూ అంత భయంలోనూ కృష్ణుడు చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యాడు. 6 నెలలు గడిచి తాతవి 2 జతల చెప్పులు పూర్తిగా అరిగిపోయాక కానీ అర్థం కాలేదు. నాయకులు గుప్పించిన వాగ్దానాలన్నీ నీటి మూటలేనని, తాము బతకటానికి ఆర్మీ వాళ్ళు ఇచ్చే పెన్షను, ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలం మీద వచ్చే ఆదాయం తప్ప వేరే ఆధారం లేదనే నిజం తెలిసాక కుటుంబం మొత్తం చిన్నవాడైన కృష్ణుడితో సహా జీవితంలో సాగించిన సమరం చివాండాలో వాడి తండ్రిని పొట్టన పెట్టుకున్న యుద్ధం కంటే కూడా భయంకరమైందని నిస్సందేహంగా చెప్పచ్చు. ఆ పోరులో విజయం సాధించడానికి వాడికి 15 ఏళ్ల సుదీర్ఘకాలమే పట్టింది. కానీ 10 ఏండ్ల లేత వయసులో మస్తిష్కంపై ప్రగాఢంగా ముద్రించుకుపోయిన విపరీతమైన యుద్ధ భయాన్ని జయించడం మాత్రం వాడి వశం కాలేదు. ఇప్పటికీ నిద్రలో భయంకరమైన పీడకలలు కంటూనే ఉంటాడు. చెమటలు కక్కుతూ కేకలేస్తూ నిద్రలోంచి లేచి కూర్చుంటూనే ఉంటాడు. యుద్ధం అనే మాట వినపడితే చాలు లాజిక్కి, రీజన్కి అందని భయంతో వణికిపోతూ ఉంటాడు. త్రుళ్ళిపడి నిద్రలోంచి లేచి కూర్చున్నాడు బాలకృష్ణ. అయోమయంగా చుట్టూ చూశాడు. గుడ్డిగా వెలుగుతున్న బెడ్ లైట్ వెలుతురులో తనున్నది తన ఇంట్లోనే, తన బెడ్రూమ్లోనే అని సోయి రావటానికి 2 క్షణాల సమయం పట్టింది. మళ్ళీ అదే కళ అనుకున్నాడు భయంతో. కళ్ళు గట్టిగా మూసుకుని తెరుచుకున్న కళ్ళ ముందు కరిగిపోయిన కళ సినిమాలా కదిలింది. ఉక్రెయిన్లో భీకరమైన యుద్ధంలో చిక్కుకుపోయిన భారతదేశానికి చెందిన విద్యార్థులంతా ఎముకలు కొరికే చలిలో ఎక్కడో ఏదో బంకర్లో తలదాచుకున్నారట. ఎందుకో తెలియదు కానీ బాలకృష్ణ కూడా ఆ బంకర్లోనే ఉన్నట్ట. ఇంతలో శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబ్ ఒకటి సరిగ్గా అదే బంకర్లో పడింది. దాంతో అందులో ఉన్న వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయారట. వాళ్ళ శరీర భాగాలు బంకర్ నిండా చెల్లాచెదురుగా పడిపోయాయట. రక్తం ఏరులై ప్రవహించిందట. అయితే ఆశ్చర్యకరంగా బాలకృష్ణకు మాత్రం శరీరం మీద కనీస చిన్న గీతైనా పడలేదట. జరిగిన విధ్వంసానికి సాక్షిగా జరిగిందంతా చూస్తూ అక్కడే స్థాణువులా నిలబడ్డాడట. తల గట్టిగా విదిలించి మంచం దిగాడు బాలకృష్ణ. పెడచగట్టుకుపోయిన గొంతు చల్లని నీటిలో తడుపుకుని చప్పుడు చేయకుండా హాల్లోకి అడుగులేశాడు. టీవీ ఆన్ చేసి మిగిలిన వాళ్లకు నిద్రాభంగం కలగకుండా మ్యూట్లో పెట్టి యుద్ధ వార్తలు టెలికాస్ట్ చేస్తున్న టీవీ ఛానల్స్ ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేస్తూ చూస్తున్నాడు ఆదుర్దాగా. మిసైళ్ల తాకిడికి పేకమేడల్లా కులిపోతున్న ఆకాశ హరిమియాలు, నాలుక చాచి ఎగిసిపడుతున్న రాకాసి మంటలు, వాటి వేడికి మాడి మసైపోతున్న వృక్షాలు, కుప్పకూలిపోయిన గృహాలు, హాస్పిటల్స్, సర్వనాశనమైన స్కూల్స్, రోడ్లు, వాటిపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, ధ్వంస రచనకు నిర్వచనంలా ఒకప్పటి సుందరమైన నగరాలు, ఇప్పుడు మాత్రం ఆత్మ అన్నది ఎక్కడా కనపడని గోస్ట్ టౌన్స్. ఏ ఛానల్లో చూసినా ఇవే దృశ్యాలు.
యుద్ధం మొదలై 2 వారాలు కావస్తోంది. అప్పటి వరకు బాలకృష్ణ బుర్రలో నిద్రాణంగా ఉన్న యుద్ధ భయం మళ్లీ మొదలైంది. ఇంచుమించు 60 ఏళ్ల నాటి యుద్ధం, అందులో ప్రాణాలు కోల్పోయిన తన తండ్రి రూపం, వైభవంగా జరిగిన ఆయన అంత్యక్రియలు, నాయకుల వాగ్దానాలు, గతకాలపు బాధాకరమైన జ్ఞాపకాలు కళ్ల ముందు కదిలి భరించరాని భయానికి, వేదనకు గురి చేసాగాయి. అప్పుడైతే పక్కన తాత ఉండేవాడు. భయమేస్తుంది తాత అంటే ప్రేమగా దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్పేవాడు. ఇప్పుడు నేను మరొకడికి ధైర్యం చెప్పాల్సిన వయసులో ఉన్నవాణ్ణి. నాకెవరు చెప్తారు ధైర్యం అనుకున్నాడు. వారు విజువల్స్ని ఆందోళనగా చూస్తూ మనవడు తలంపుకు రాగానే భయంతో ఒళ్ళు జలధరించింది. దేశం కాని దేశంలో యుద్ధంలో చిక్కుకుపోయాడు వాడు. వాడెలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో, ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో ఏమీ తెలియని పరిస్థితి. తలుచుకుంటేనే విపరీతమైన వేదన కలుగుతోంది. అలాగని మనసును నియంత్రించుకోవడం సాధ్యం కావట్లేదు. డాక్టర్ కావాలన్న కలలు కళ్ళ నిండా నింపుకొని చాలామందిలా వాడు కూడా అక్కడికే వెళ్ళాడు. వాడు ఫోన్ చేసిన ప్రతిసారి చాలా అందమైన దేశం, ఇక్కడ వాళ్ళు చాలా స్నేహంగా ఉంటారు, కాస్తంత చలి ఎక్కువ కానీ వాతావరణం బాగుంటుందని ఏవేవో చెప్తూ ఉండేవాడు. భగవంతుడు చల్లగా చూస్తే ఇంకొక 3 ఏళ్లలో డాక్టర్ తిరిగి వచ్చేవాడే. అయితే ఇంతలోనే ఈ ఉపద్రవంలో చిక్కుకుపోయాడు. వాడిని తలుచుకున్న ప్రతిసారి చిరునవ్వు నవ్వుతూ రైలెక్కి యుద్ధరంగానికి వెళ్ళిపోయిన తన తండ్రి రూపమే గుర్తొస్తుంది బాలకృష్ణకి. మనవడిది కూడా తన తండ్రి పేరే. అందుకే వీడు కూడా ఆయనలా యుద్ధంలో ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేడేమోనని గట్టి భయం వేధిస్తోంది బాలకృష్ణని. అయితే అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థుల తరలింపు మొదలు కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వాళ్ళంతా సురక్షితంగా స్వదేశానికి వచ్చారు. కానీ వాళ్లలో తమవాడు లేడు. వర్షంలా కురుస్తున్న బాంబుల దాడిలో ప్రాణాలు కోల్పోయి ఉంటాడేమోనన్న భయం గుండె లోతుల్లో ఒక పక్క పట్టుకొని పీడిస్తున్నా, ఏమో అదృష్టం బాగుండి ప్రాణాలతో బతికుండొచ్చేమో అన్న ఆశ కూడా కొట్టుకులాడుతూనే ఉంది. వాడికి ఎలాంటి ఆపద కలగకుండా కాపాడుదేవా అని కళ్ళు 2 గట్టిగా మూసుకుని భగవంతునికి దండం పెట్టుకున్నాడు. ఎప్పట్లాగే దండం పెట్టుకుని కళ్ళు తెరిచి చూసేసరికి మిలిటరీ యూనిఫామ్ వేసుకుని చేతిలో AK-47 రైఫిల్ పెట్టుకుని ఒక న్యూస్ ఛానల్ వారు కరెస్పాండెంట్తో మాట్లాడుతూ టీవీ స్క్రీన్ మీద దర్శనమిచ్చాడు. అలా కనిపించిన మనవణ్ణి చూసిన బాలకృష్ణ గుండె ఒక్క క్షణం ఆగిపోయి రెట్టించిన వేగంతో తిరిగి కొట్టుకోసాగింది. ధైర్యం కూడా తీసుకుని వాడు చెప్తున్నది చెవులు రెక్కించి వినసాగాడు. ఒక జాతి స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని కబళించే ప్రయత్నం కారణం ఏదైనా వేరొక జాతి నిర్భీతిగా సాగిస్తున్నప్పుడు, దాన్ని ప్రపంచం యావత్తు నిర్వికారంగా చూస్తూ కూర్చున్నప్పుడు మానవులుగా మనం అనుసరిస్తున్న వాల్యూ సిస్టమ్ ఎటువంటిదో, మన నాగరికత ఏ స్థాయిలో ఉందో ప్రతి ఒక్కరూ ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తా నేను. అందుకే ఈ దేశానికి నాకు చేతనైన సాయం అందించాలి అనుకున్నాను. అందుకే మా దేశానికి వెళ్ళే ఛాన్స్ వచ్చినా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మా ముత్తాత 60 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో మా దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆ విషయం ఇప్పటికీ మా కుటుంబంలో అందరూ చాలా గర్వంగా చెప్పుకుంటాం. నేను ఒక అడుగు ముందుకు వేసి విశ్వశాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది వాడు మాట్లాడే మాటల సారాంశం. టీవీ రిపోర్టర్తో తన మనవడి సంభాషణ విన్నాక గత 60 ఏళ్లలో ఏనాడు అనుభవంలోకి రాని ఒక వింతైన భావోద్వేగానికి గురయ్యాడు బాలకృష్ణ. ఏ నిర్వచనానికి అందని విచిత్రమైన కాక్టైల్ ఆఫ్ ఎమోషన్స్ అయితే ఆ కాక్టైల్లో భయం అన్న భావావేశానికి చోటు లేకుండా పోయింది ఈసారి. తన తండ్రిలా కాకుండా తన మనవడు ప్రాణాలతో క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం బలంగా ఏర్పడింది. మనశ్శాంతి లభించింది. కొద్ది క్షణాల తర్వాత టీవీ ఆపేసి కూర్చున్న దగ్గర నుంచి లేచి తన బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద జారబడి దుప్పటి గుండెల వరకు లాక్కుని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపట్లోనే గాఢమైన నిద్రలోకి జారిపోయాడు బాలకృష్ణ. ఈ కథ సమాప్తం. కానీ ఈ యుద్ధంలో ఇలా ప్రాణాలు కోల్పోయే మిలిటరీలో పనిచేసేవారు కానీ, సైన్యంలో ఎక్కడ వేరే చోట, అక్కడ ఈవెన్ మిలిటరీలో డాక్టర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారి జీవితాల వ్యధలు గురించి ఈ రచయిత చెప్పడం జరిగింది. కానీ అయినా సరే మొక్కవోని దీక్షతో ఆ కుటుంబంలోని వారు ఇంకా మిలిటరీలోకి వెళ్తూనే ఉంటారు. చనిపోయినా సరే వదలరు కొన్ని కుటుంబాలు. అది ఆ మనవడు మళ్ళీ రుజువు చేశాడు. ధన్యవాదాలు. దేశభక్తి మించింది లేదు అని ఆ కుటుంబం యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.